ఏది సభ్యత, ఏది సంస్కారం? వీటిని పట్టించుకోకుండా మిన్నకుండిపోయే ఔదార్యం, సహనం, నిగ్రహం లాంటి లక్షణాల్ని మీడియా అందిపుచ్చుకోవాలా వద్దా? అసలు నైతికతల్లాంటి అంశాలకు చోటెక్కడా? ఒకళ్ళనొకడు తిట్టుకోకపోతే వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఇవాళ సగటు టెలివిజన్ మాధ్యమంలో పనిచేసే వాళ్ళకొచ్చే బేసిక్ డౌట్, ప్రాథమిక సందేహం. ఒకప్పుడు ఫలానా ప్రాజెక్టులో అవినీతి జరిగిపోతోందని ఆధారాలతో సహా సదరు కాంట్రాక్ట్ దక్కని పార్టీ సమాచారం ఇచ్చేది. ఈ ఉప్పు చాలు ఆ ప్రాజెక్ట్ నిప్పును మరింత రాజేయడానికి. ఇవాళ రాజకీయాలు, కాంట్రాక్టులు అన్నీ ఆ వ్యాపారంలో భాగమే కాబట్టి, ఆ నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులు కూడా ఆ కాంట్రాక్టర్లే కాబట్టి, అక్కడేమన్నా పంపకాల తేడాలో, మాటల తేడాలో వస్తే చాలు రాత్రికి రాత్రే ఒకళ్ళ బెండ్లు ఇంకొకళ్ళు తీసి పారేస్తారు, ఒకరి టెంట్ను ఇంకొకళ్ళు పీకి పారేస్తారు కూడా. ఒక్కొక్కళ్ళ తిట్ల తుంపర్లలో మైకు గొట్టాలన్నీ తడిసిపోతున్నాయి. తనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కలేదని ఒక పదవిని ఆశించే వ్యక్తి బయటకొచ్చి పార్టీ నాయకుడి మీద దండకు వెత్తుకుంటాడు. ఇంకో మనిషి నాయకుడితో అంటకాగి జైల్లో హితబోధలు చేసి అదే నాయకుడితో తిట్లు తిని బయటకొచ్చి పార్టీ రహస్యాల్ని రచ్చబండ మీద పెట్టేస్తానంటూ మీడియా గొట్టాల ముందు శపథాలు చేస్తుంటాడు. నేను వారిని కోరేది ఏంటంటే, నేను పాజిటివ్గా చెప్పానని అనుకుంటే ఈ రోజుతో విడిచిపెట్టండి, లేదు రోజు ఈ కవ్వాలి పెట్టుకుందామంటే నాకు అభ్యంతరం లేదు. మొన్నటితో ఆగిపోయాను, మాట్లాడమంటే నాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా నేను రోజు మాట్లాడతాను ఇక ఈ రోజు నుండి. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినంత వరకు ప్రతిరోజు మాట్లాడడానికి కావాల్సిన విషయాలు నా దగ్గర ఉన్నాయి. ఇక రెబల్ స్టార్ అవాకులకు చవాకులకు మండిపోయిన ఆ పార్టీ నాయకురాలు ఇతని మీద తిట్ల దండకం అందుకుంటుంది. సూటిగా అడుగుతున్నాం సబ్బం హరి గారిని, మీరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు సమైక్యాంధ్ర కోసమను అని. సిగ్గు లేకుండా మరి మీరెందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నారు అని అడుగుతున్నాం. దాంతో తిరిగి రెచ్చిపోయిన అదే రెబల్ స్టార్ కాస్త మసాలా దట్టిస్తే గాని రాజకీయం రంజుగా మారదని ఇబ్బందికరమైన వ్యక్తిగత విషయాల ప్రస్తావన తీసుకొచ్చేస్తాడు. ఆ సినిమా షూటింగ్ అయిపోయింది, సెట్లన్నీ ఎత్తుకొని ఎవరి మటుకాలు వెళ్ళిపోయారు. నేనేం మాట్లాడలేదు. ఈవిడ మధ్యలో ఎక్కడికో షూటింగ్కి వెళ్ళి వచ్చుంటారు. ఆవిడకి తెలియదు సినిమా ముగించారు, షూటింగ్ అయిపోయిందని. ఈ మాట దొర్లింపించారు, దొర్లించి ఉండొచ్చు. ఇంతకీ ఈ షూటింగ్ల గొడవేంటి? అసలు షర్మిల వారికి సినిమా షూటింగ్లకు సంబంధం ఏంటి? ఆమె సినిమాల్లో నటిస్తోందా లేక వేరే ఏదైనా సినిమా తీస్తోందా అంటూ తీగలు లాగడం మొదలైంది మీడియాలో. సరే, ఏ డొంకలు కనిపించాయో కదిలేయో గాని ఆ సబ్బం హరిగారినే స్వామి షూటింగ్ అంటున్నారు, ఏంటా కదంటూ ఆరాలు తీశారు. నేనేమన్నానో ఆమెకే తెలుసు, నేను అన్నానంటేనే ఆమెకు అర్థమైపోతుందంటూ నర్మగర్భంగా నవ్వేస్తాడాయన. ఎందుకంటే ఏం చెప్పవసరం లేదు, అది వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళకి అర్థం అవడం కోసం ఈ భాష వాడతాను. సరిగ్గా ఇక్కడే ఇందాక విషయం మొదలుపెట్టింది. రాజకీయాల్లో తిట్టేసుకుని కొట్టేసుకుని ఆనక బయటకొచ్చి నోళ్లతో పాల్పడిపోయే ఈ అరాచక వ్యవహారాల్ని ఇలా పబ్లిక్గా చర్చించుకోవచ్చా? సభ్యత, సంస్కారం, డీసెన్సీ లాంటివేవి అక్కర్లేదా అంటూ మీడియా మీద విసురులు పడేది. ఒకప్పుడు శ్రీశ్రీ అనే మహానుభావుడే ఈ విషయంలో గీతోపదేశం చేసేశాడు. ఎవరి ప్రైవేటు బతుకులు వాళ్ళ సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అంటూ బహుశా జర్నలిస్టులకు ఉపదేశిస్తూనే ఆయన ఈ తూటలు పేల్చుంటాడేమో. వ్యక్తిగతాలు సరే, మిగతా సందర్భాల్లో మాత్రం మన మీడియా ఏమంత సంయమనం పాటిస్తున్నట్లు. చాలా గ్యాప్ తర్వాత కలుగులో నుంచి బయటకొచ్చి ఒక తెలంగాణ తోటరాముడు పేల్చే తూటాల్ని ఏరుకుని మరీ నోట కచ్చుకోవడం కనిపిస్తుంది. సదరు తుప్పర్ల నుంచి జన బాహుళ్యంలో జరిగిపోయే డ్యామేజ్ గురించి ఏ రంగు డబ్బా కూడా లెక్క చేయదు. అట్నుంచి ఒక లగడపాటి జగడం మార్కు టపాస్ ఒకటి విసిరేసిన దాన్ని సైతం మహాప్రసాదం అంటూ స్వీకరించుకుంటాయి మన తెలుగు కెమెరాలు. గీత దాటిన మాటల్ని మూటకట్టి దాచిపెట్టుకోవాలే తప్ప ప్రసారాలకు పాల్పడకూడదన్న ఇంగితం ఇక్కడెక్కడా కనిపించదు. వాణ్ణి వీడేమన్నాడు, ఆ తర్వాత వీడిని వాడేమన్నాడు, తెల్లారింది మొదలు మన మీడియా నిండా ఇదే సొద, ఇదే చెద.
అడపా దడపా అధిష్టానం వాళ్ళు వదిలే గోబర్ గ్యాస్ మార్క్ ఫీలర్లు, వాటిని పట్టుకొని వేళ్లాడిపోయే మన మీడియా గొట్టాలు, ఇవే మా న్యూస్ స్కూప్, ఇదే మా ఎక్స్క్లూజివ్ స్టోరీ అంటూ తమకు తాము స్టాంపులేసుకుని బతికేస్తున్న పేపర్లు. నిన్నటి దాకా మన అసెంబ్లీలో చక్కర్లు కొట్టిన టీ బిల్లు ఇవాళ ఢిల్లీకి వెళ్ళింది. దాని పర్యవసానం ఏంటి? కమలం పెద్దలు ఏమన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? రాష్ట్రపతి ఏం చేయబోతున్నారు? ఇది కావాల్సింది. కానీ ఇక్కడ జరుగుతోందేంటి? ఎవడెన్ని ఈకలు పీకితే వాడికంత ముందు చూపున్నట్లు లెక్క. ఎవడి వార్త ఎంత విశ్వసనీయమన్నది కాదు, ఎవరెంత చూపించారు, ఎవరు ముందు చూపించారన్నదే అక్కడ పాయింట్. నిజం కోసం వెతుక్కుంటున్న జనానికి చివరకు అన్ని గిల్డు నగలే దొరికేస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ఆకాశవాణి వార్తలే బెటర్ అనిపిస్తాయి. వార్తను వార్తల నగ్నంగా చూపెట్టే దూరదర్శనమే కావాలనుకుంటున్నాడు వాడు. తాజా టీవీ తెరలన్నీ అక్కడ తెల్లబోయినట్టే లెక్క. సభ్యత, సంస్కారం, సంయమనం లాంటి సుగుణాల గురించి రాజకీయ నాయకులకు ఎంత తెలుసో ఇవాల్టి మన మీడియాకు అంతే తెలుసు. వార్తలు కావాలి, వాస్తవాలు కాదు. అవి ఏవైతే ఏంటి, ఎవడిస్తే ఏంటి? రొమాన్స్ విత్ రెబల్ స్టార్స్.